మిత్రులారా, ఆర్ఎస్ఎస్ సంస్థకి దాన్ని నిర్వహిస్తున్నటువంటి అధినేతలు కానీ లేదా సారథులు కానీ ఎవరైనా సరే, దాన్ని అనుసరిస్తున్నటువంటి వారు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, వారందరికీ ఒక పెద్ద ఝట్కా, ఒక పెద్ద షాక్, హై వోల్టేజ్ షాక్ తగిలిందండి ఆర్ఎస్ఎస్కి. ఒక తల్లి ఇచ్చినటువంటి షాక్ ఇది. ఎవరా తల్లి, ఏమిటా షాక్? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల పండుగ సంబరాలు, మొన్న మోహన్ భాగవత్ మాట్లాడినటువంటి మాటలు, స్వాతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పాత్ర, దేశం గురించి చెమటోడ్చి కష్టపడినటువంటి ఆర్ఎస్ఎస్ సుదీర్ఘ 100 ఏళ్ల ప్రస్థానం, దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా. మనం డీటెయిల్గా ఒక వీడియో చేసుకుందాము నెక్స్ట్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి చెంప చెల్లుమనిపించేటటువంటి తిరస్కారపూరితమైనటువంటి ఒక జవాబు ఇచ్చినటువంటి తల్లి గురించి మాట్లాడదాం. ఆ తల్లే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మాతృమూర్తి కమల్తాయి. ఏమిటి ఆ తిరస్కారపూరితమైనటువంటి జవాబు? ఎందుకు ఆర్ఎస్ఎస్కి లేదా ఆర్ఎస్ఎస్ అధినేతలకి లేదా వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి ఎందుకు అంత పెద్ద షాకు? మనకు తెలుసు, మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సంబరాల సందర్భంగా మహారాష్ట్రలో 5వ తేదీన, ఈ 5వ తేదీ అంటే రేపు, ఈ 5వ తేదీన అక్టోబర్ 5వ తేదీన జరిగేటటువంటి ఉత్సవానికి బిఆర్ గవాయ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్ తల్లిని చీఫ్ గెస్ట్గా వాళ్ళు పిలిచారు. సో ఇక్కడ పెద్ద సంచలనం, ఈ విషయం పెద్ద డిబేటింగ్ పాయింట్ అయిపోయింది దేశమంతా. అసలు ఆవిడ్ని పిలవడం ఏంటి, దీని మతలబ్ ఏంటి, దీని మర్మం ఏమి, మహాశయ మోహన్ భాగవత్ అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు కదా. సో ఎవరు ఎలా ఉన్నా సరే ఇరకాటంలో పడిందేమో సిజేఐ బిఆర్ గవాయ్. ఆయన అత్యున్నతమైనటువంటి, రాజకీయాలకు అతీతమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఆయన ఉన్నాడు. ఆయన తల్లి ఏంటి, ఒక మతం ఎజెండాగా ఉన్నటువంటి సంస్థ పండగకి ముఖ్య అతిథిగా వెళ్ళడం ఏంటనేటటువంటిది, వెళుతుందా లేదా అనేటటువంటిది మీమాంస, అందరూ ఇవే ఊహాగానాలు. దీని మీదే పెద్ద చర్చలు జరిగాయి కదా. కాకపోతే మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త రాదు. కానీ ఊహాగానాలు, అందరి ఊహాగానాలని పక్కన పెట్టి తనకు ఏ విధమైనటువంటి ఆహ్వానాన్ని ఆమె అందుకున్నదో, ఆహ్వానాన్ని ఆమోదించినటువంటి ఆ మాతృమూర్తే అదే ఆహ్వానాన్ని తిరస్కరించి ఇప్పుడు మొత్తం ఆర్ఎస్ఎస్ వారికి ఒక పెద్ద షాక్ ఇచ్చేసిందండి. అసలు ఆమోదించడానికి కారణం ఏంటి, ఇప్పుడు తిరస్కరించడానికి కారణం ఏంటి? మనం మాట్లాడుకున్నాము, చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఫ్యామిలీ ఏమిటి, ఆ ఫ్యామిలీ లెగసీ ఏమిటి, వాళ్ళ అంబేద్కర్ రైట్సు. ఆ బిఆర్ గవాయ్ తండ్రి, ఆయన 3 రాష్ట్రాలకు గవర్నర్ చేశాడు, స్ట్రాంగ్ అంబేద్కర్ ఫాలోవరు, రిపబ్లికన్ పార్టీ ఆయన ఫ్యాక్షన్, ఆయన పార్టీలో అతి కీలకమైనటువంటి నాయకుడు. ఆ తర్వాత బిఆర్ గవాయ్ అన్నగారు, ఈ కమల్తాయి పెద్ద కొడుకు డాక్టర్ రాజేంద్ర గవాయ్, ఆయన కూడా రిపబ్లికన్ పార్టీలో కీలక పాత్ర. సరే, ఈ ఇద్దరి కొడుకుల మధ్య ఏం ఘర్షణ జరిగింది, ఆ మాతృమూర్తి ఏం నలిగిందో ఏమిటో తెలియదు. కానీ అందరికీ కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్, ఆమె వెళుతుందా లేదా అనేటటువంటిది. ఇప్పుడు ఆమె నేను రావటం లేదు పండి అని చెప్పేసి ఒకే ఒక్క సమాధానంతో వాళ్ళకి ఒక చెంపదెబ్బ వేసినట్టుగా చెప్పేసిందనమాట. సో అందరి ఊహాగానాలు, అనుమానాలు అన్నిటికీ కూడా తెరపడింది. కానీ మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ చరిత్ర ఏమిటి, అదంతా కూడా. ఇప్పుడు వెళ్ళడానికి, ఆమోదించడానికి గల కారణం ఏమిటి, ఆమోదించకపోవడానికి గల కారణం ఏమిటి? ఆమోదించడానికి కారణం, అక్కడ మహారాష్ట్రలో బీజేపీ నేత, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నాడు కదా. ఆ ఫడ్నవీస్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి, ఒత్తిడి చేసి ఆమెను ఒప్పించాడు అని చెప్పి సోషల్ మీడియాలో అందరూ కూడా ఇప్పుడు చెబుతున్నారు. అంతేకాదు, ఆమె ఏ మార్గం ద్వారా ఫడ్నవీసు ఏ రూట్లో వెళ్ళాడు, కమల్తాయి పెద్ద కొడుకు డాక్టర్ రాజేంద్ర గవాయ్ రూట్లో వెళ్ళి
రాజేంద్ర గవాయితో కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పించాడు. వెళ్తే తప్పేమిటి, మా అభిప్రాయాలు, మా సిద్ధాంతాలు, మా భావజాలాలు, మా సూత్రాలు ఏమైనప్పటికీ కూడా ఇవి ఫంక్షన్స్కి వెళ్ళడమా వెళ్ళకపోవడం అనేటటువంటిది వ్యక్తిగతమైనది కదా అని చెప్పేసి ఆయనతో కూడా చెప్పించాడు. ఆల్రెడీ ఇన్విటేషన్ కార్డు ప్రింట్ అయిపోయింది. అందులో కూడా బిఆర్ గవాయి తల్లి కమల్ తాయి ముఖ్య అతిథిగా ఆమె పేరు కూడా ప్రింట్ అయి ఉంది అందరికీ. అందుకని అంటే వ్యూహం ఏమిటి అనేది మనకు చాలా క్లియర్, చాలా స్పష్టంగా మనకు తెలుసు. వ్యూహం ఏమిటయా అంటే అంబేద్కర్ రైట్స్, స్ట్రాంగ్ అంబేద్కర్ రైట్స్ ఫ్యామిలీ అయినటువంటి గవాయి ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ పండుగలో పాల్గొనడం ద్వారా అంబేద్కర్ అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, సో వాళ్ళందరూ కూడా మా వాళ్ళే, అందరూ కూడా మా ఫోల్డ్లో ఉన్నారు అని చెప్పుకోవడం కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఇదొక భాగం. కానీ అంబేద్కర్ అనుయాయులు ఆ శ్రేణుల్లో ఒక గందరగోళం ఏర్పడింది. అయ్యో మాతృమూర్తి అక్కడికి వెళ్తే ఎలాగా ఏమిటి అనేటటువంటిది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి, అంబేద్కర్ భావజాలానికి అస్సలు లంగర కుదరదు. ఇప్పుడు అంబేద్కర్ మా దేవుడు, మేము అంబేద్కర్ని 1000 చేతులతో ఆయన పూజిస్తున్నాము అని చెప్పి అంటున్నప్పటికీ కూడా అంబేద్కర్ హిందూ మతం మీద అంబేద్కర్ చేసినటువంటి దాడి, హిందూ మతాన్ని ఆర్ఎస్ఎస్ నెత్తి మీద పెట్టుకునేటటువంటి తీరు, ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఇచ్చింది ఆ మాతృమూర్తి. ఎవరు? బిఆర్ గవాయి తల్లి కమల్ తాయి నేను రానని. కారణం ఏం చెప్పింది అంటే ఆరోగ్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను అని చెప్పి సున్నితంగా పక్కన పెట్టేసింది. అసలు కారణం ఏమిటయ్యా అంటే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి తల్లిని ఒప్పించాడు, తల్లికి నచ్చజెప్పాడు. అమ్మ, మన ఫ్యామిలీ వేరు, ఆర్ఎస్ఎస్ వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మన సిద్ధాంతాలు వేరు. నేనున్నటువంటి పదవి, ఆ పదవికి ఉన్నటువంటి పవిత్రత, అక్కడికి నువ్వు వెళ్ళడం వల్ల నా పదవికి ఉన్నటువంటి పవిత్రత, నా భవిష్యత్తు అంతా కూడా అయోమయంలో పడుతుంది. మన కుటుంబం లెగసీ అంతా కూడా, మన మొత్తం కుటుంబం లెగసీ మీదే ఒక పెద్ద ప్రశ్న చిహ్నం దిగబడుతుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి నన్ను, మన ఫ్యామిలీని గట్టెక్కించాలంటే అక్కడికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి తల్లిని ఒప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ కారణం రీత్యానే ఆమె ఈ సమావేశానికి వెళ్ళటం లేదు. ఇది పెద్ద వార్త కాదు. మీడియా, ఈ సోకాల్డ్ గోధి మీడియాలో పెద్ద వార్తగా మనకి కనిపించకపోవచ్చు, కానీ ఇది పెద్ద షాక్. వాళ్ళు లోపాయికారిగా పరోక్షంగా పన్నినటువంటి తంత్రాలకు, వ్యూహాలకు చెంపదెబ్బగా కమల్ తాయి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, అక్కడ అటెండ్ కాకూడదనేటటువంటి నిర్ణయము, ఇది ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి పెద్ద షాక్ అన్నమాట. దీన్ని గమనించాలంటే ఏ సందర్భంలో, ఏ చారిత్రక గమనంలో, ఏ రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఎవరికి ఏం ఒరుగుతుంది, ఎవరికి ఏమి జరుగుతుంది, ఇది మనం స్పష్టంగా గమనించాలి. ఈ కమల్ తాయి నిరాకరణ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ సభకు వెళ్ళకపోవడం అనేది, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీని గురించి వాళ్ళు ఎవరో మాట్లాడరు కాబట్టే మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది మిత్రులారా, అసలు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లలో ఏం చేసింది ఏమిటనే చాలామంది మాట్లాడుతున్నారుగా. అతి కీలకమైనటువంటి కొన్ని విషయాలు మీతో నేను సెపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.